సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ నేతలు సీరియస్ గా స్పందించారు. రాహుల్ నుంచి రేవంత్ వరకు కాంగ్రెస్ నేతలు త్రివిధ దళాలను కించపరిచేలా మాట్లాడారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ పై అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతల తీరును చూస్తే వారి దేశభక్తిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. చౌకబారు రాజకీయాలు కాంగ్రెస్ డీఎన్ఏగా మారిపోయాయని సెటైర్లు వేశారు కిషన్ రెడ్డి. కేంద్రంపై శత్రుభాష మాట్లాడిన నాయకులు అసలు దేశానికి విధేయులేనా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ జై హింద్ యాత్ర దేశం గురించి కాదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత రాహుల్ ప్రతిష్టను పెంచేందుకు చేసిన ప్రజా సంబంధాల స్టంట్ గా అభివర్ణించారు. దేశాన్ని పాలించిన ఇందిరాగాంధీ పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు బండి సంజయ్. ఉగ్రవాదాన్ని నాడు ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. సైనికులను అవమానించడం దేశభక్తికి నిదర్శనమని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. కాంగ్రెస్ ఎవరితో నిలుస్తుంది, భారత్తోనా శత్రువులతోనా అనేది రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు బండి సంజయ్. జై హింద్ ర్యాలీని సైనికుల కోసమని పెట్టిన కాంగ్రెస్ నేతలు ఆ ర్యాలీలో రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామని ఎలా అంటారని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో సోయిండే మాట్లాడుతున్నారా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మోడీని పొగుడుతారు, గల్లీకొచ్చి తడతారని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా ఇంకా కాశ్మీర్ సమస్య ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు ఈటెల రాజేందర్. ఆనాడు ఇందిరాగాంధీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకుని ఉంటే ఈనాడు భారత్కు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. పాక్పై యుద్ధ విరమణను తప్పుపడుతూ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ సోషల్ మీడియాలోనూ కౌంటర్లిచ్చింది. రఫేల్ యుద్ధ విమానాల్లో పాకిస్తాన్ ఎన్ని కూల్చివేసిందో చెప్పాలన్న రేవంత్ ను విమర్శిస్తూ ఎక్స్లో పోస్టులు చేసింది కమలదళం. విమానం అంటే దిల్సుఖ్ నగర్ రోడ్డు పక్కన దొరికే బొమ్మ అనుకుంటున్నారని ఎద్దేవా చేసింది. రాఫెల్ గురించి రేవంత్ మాట్లాడితే 1వ తరగతి పోరగాడు కూడా నవ్వుతాడని బీజేపీ సెటైర్లు వేసింది. రఫేల్ పైన, ఆపరేషన్ సింధూర్ పైన పాకిస్తాన్ వైఖరిని ప్రతిధ్వనించడమే కాకుండా రేవంత్ రెడ్డి అడుగు ముందుకు వేసి మన పాకిస్తాన్ అని పిలిచారని తీవ్ర విమర్శలు చేసింది బీజేపీ. సర్జికల్ స్ట్రైక్స్ నుంచి సాయుధ దళాలను ఎగతాళి చేయడం, అగ్నిపథ్ను వ్యతిరేకించడం ఇవన్నీ కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని ఆరోపించింది. మిస్వల్ ఫోటోలతో ప్రచారం చేసుకోవడమే కానీ జాతీయ భద్రత అనేది రేవంత్ కు ప్రాధాన్యం కాదని ఎక్స్లో చేసిన పోస్టులో ప్రస్తావించింది బీజేపీ. దేశం గెలిచినప్పుడు కాంగ్రెస్ విసుగు చెందడం సహజమేనంటూ ఆ పార్టీపై కౌంటర్లు వేసింది బీజేపీ. ఆపరేషన్ సింధూర్, రఫేల్ యుద్ధ విమానాలపై సీఎం రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పాక్పై చేసిన దాడుల్లో ఒక్క రఫేల్ యుద్ధ విమానం కూడా కూలిపోలేదన్నారు. త్రివిధ దళాల మనోభావాలను దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు బాధ్యత రహితమైనది, నిరాధారమైనటువంటి ఆరోపణలు. సింధూర్ ఆపరేషన్ సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయాయని చెప్పడం వారి దిగజారు రాజకీయానికి నిదర్శనం. ఇది ఇంత బాధ్యత రహితంగా మాట్లాడడం, ఒకవైపు ఆర్మీ యొక్క వారి యొక్క మనోబలాన్ని గాయపరచడమే కాకుండా భారతదేశాన్ని అవమానపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. వీరి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ యొక్క అనుకూలమైనటువంటి భాష మాట్లాడడం ఇది దేనికి సంకేతం కాదు. ఇది తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ నేతలు సీరియస్ గా స్పందించారు. రాహుల్ నుంచి రేవంత్ వరకు కాంగ్రెస్ నేతలు త్రివిధ దళాలను కించపరిచేలా మాట్లాడారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ పై అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతల తీరును చూస్తే వారి దేశభక్తిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. చౌకబారు రాజకీయాలు కాంగ్రెస్ డీఎన్ఏగా మారిపోయాయని సెటైర్లు వేశారు కిషన్ రెడ్డి. కేంద్రంపై శత్రుభాష మాట్లాడిన నాయకులు అసలు దేశానికి విధేయులేనా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ జై హింద్ యాత్ర దేశం గురించి కాదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత రాహుల్ ప్రతిష్టను పెంచేందుకు చేసిన ప్రజా సంబంధాల స్టంట్ గా అభివర్ణించారు. దేశాన్ని పాలించిన ఇందిరాగాంధీ పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు బండి సంజయ్. ఉగ్రవాదాన్ని నాడు ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. సైనికులను అవమానించడం దేశభక్తికి నిదర్శనమా అని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. కాంగ్రెస్ ఎవరితో నిలుస్తుంది, భారత్తోనా శత్రువులతోనా అనేది రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు బండి సంజయ్. జై హింద్ ర్యాలీని సైనికుల కోసమని పెట్టిన కాంగ్రెస్ నేతలు ఆ ర్యాలీలో రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామని ఎలా అంటారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో సోయిండే మాట్లాడుతున్నారా అని నిలదీశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మోడీని పొగుడుతారు, గల్లీకొచ్చి తిడతారని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా ఇంకా కశ్మీర్ సమస్య ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు ఈటెల రాజేందర్. ఆనాడు ఇందిరాగాంధీ పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుని ఉంటే ఈనాడు భారత్కు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. పాక్పై యుద్ధ విరమణను తప్పుబడుతూ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ సోషల్ మీడియాలోనూ కౌంటర్లిచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల్లో పాకిస్తాన్ ఎన్ని కూల్చివేసిందో చెప్పాలన్న రేవంత్ను విమర్శిస్తూ ఎక్స్లో పోస్టులు చేసింది కమలదళం. విమానం అంటే దిల్సుఖ్ నగర్లో రోడ్డు పక్కన దొరికే బొమ్మ అనుకుంటున్నారని ఎద్దేవా చేసింది. రాఫెల్ గురించి రేవంత్ మాట్లాడితే 1వ తరగతి పోరగాడు కూడా నవ్వుతాడని బీజేపీ సెటైర్లు వేసింది. రాఫెల్ పైన ఆపరేషన్ సింధూర్ పైన పాకిస్తాన్ వైఖరిని ప్రతిధ్వనించడమే కాకుండా రేవంత్ రెడ్డి అడుగు ముందుకు వేసి మన పాకిస్తాన్ అని పిలిచారని తీవ్ర విమర్శలు చేసింది బీజేపీ. సర్జికల్ స్ట్రైక్స్ నుంచి సాయుధ దళాలను ఎగతాళి చేయడం, అగ్నిపథ్ను వ్యతిరేకించడం ఇవన్నీ కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని ఆరోపించింది. మిస్వల్ ఫోటోలతో ప్రచారం చేసుకోవడమే కానీ జాతీయ భద్రత అనేది రేవంత్కు ప్రాధాన్యం కాదని ఎక్స్లో చేసిన పోస్టులో ప్రస్తావించింది బీజేపీ. దేశం గెలిచినప్పుడు కాంగ్రెస్ విసుగు చెందడం సహజమేనంటూ ఆ పార్టీపై కౌంటర్లు వేసింది బీజేపీ.